అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా మరోవైపు టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్కెచ్ రెడీ చేశారు. ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా భారీ ఎత్తున రాళ్లు, ఖాళీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న రాళ్లను పోలీసులు తొలగించారు. తనిఖీల సందర్భంగా పోలీసులతో ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మరామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న భద్రతా అధికారితో మా అనంతపురం జిల్లా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ సవాళ్లు ప్రతి సవాళ్లు మా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఇవాళ బహిరంగ చర్చకు లేదా ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా ఏదైతే ఆస్తులపై ఎంఎస్ రాజు ఆస్తులపై తప్పుడు వ్యాఖ్యానం చేశారంటూ కూడా ఎంఎస్ రాజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గురువారం వరకు నీకు టైం ఇస్తున్నా, గురువారం లోపల నిరూపించకపోతే నీ ఇంటికి వచ్చి దెబ్బలు తింటావంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము. దాదాపుగా ప్రకాష్ రెడ్డి చుట్టుపక్కల ఎక్కడికి రాకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్ ఏర్పాటు చేసి ఉంచారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా కూడా, కార్యకర్తలంతా కూడా ఎవరు రాకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేసి ఉంచారు. ఇప్పటికే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున రాళ్లు లేదా ఇట్లా బీర్సీస్ లాంటి కూడా పోలీసులు గుర్తించారు. చూస్తూ ఉన్నాం. కార్యకర్తలు వస్తే వారిని ఎటువైపుగా వాళ్ళు వస్తే గలాటా ఘర్షణ పెట్టుకునేందుకే ఇవన్నీ ఏర్పాటు చేశారని చూస్తూ ఉన్న ప్రస్తుతం మనం. ఈ బీర్సీసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గలాట కోసమే తెచ్చి ఉంచారు, పక్కా ప్లాన్ ప్రకారం తెచ్చి ఉంచారంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాళ్ల డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దాన్ని వేరే చోటుకు తరలించారు. అదేవిధంగా బీర్సీసాలు ఇలా రకరకాల ఆయుధాలు, కట్టెలు, రాళ్లు ఇలా అన్ని రకాల వస్తువులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పక్కా ప్రణాళిక ప్రకారమే ఘర్షణ పెట్టుకునేందుకే ఇవన్నీ తీసుకొచ్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు, ఎవరు కూడా కార్యకర్తలు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ కార్యకర్త కూడా ఇటువైపు రాకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు పూర్తి ఏర్పాటు చేశారు. చుట్టూ ఏదైతే ప్రకాష్ రెడ్డి ఇంటి వైపుకి వచ్చేందుకు మార్గాలు ఉన్నాయో మార్గాలన్నింటినీ కూడా పోలీసు పహారా మధ్య బారికేడ్ ఏర్పాటు చేసుకుని బందోబస్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇటువైపు రావద్దనంటూ కూడా, వస్తే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగుతుంది. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా కార్యకర్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకొని బందోబస్తు కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఏం చెప్తారు కార్యకర్తలకు, ఏం చెప్తారు? రామంటారా లేదంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు పోలీస్ పరంగా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవటమైంది. ఎవరు దయచేసి ఇక్కడికి రాకండి. వచ్చి ఇక్కడ ఏమైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా కేసులు రిజిస్టర్ చేయబడతాయి. మేమైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎన్షూర్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. రెండు పార్టీల కార్యకర్తలు చెప్తున్నారు సార్. రెండు పార్టీల కార్యకర్తలకు చెప్తున్నాం, ఎవరు రాకండి. చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటామో అది తీసుకుంటాం. ఈ రాళ్ల డంపును, ఈ బీర్సీల డంపును గుర్తించారా సార్? ప్రకాష్ రెడ్డి ఇంటి మేడ మీద రాళ్ళంతా ఉన్నాయి, కంకర రాళ్ళంతా పోసి పెట్టుకోబడింది. ప్రతి ఫ్లోర్ లో ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసేయటం జరిగింది. అలాగే 2 సిమెంట్ సంచుల నిండా బీర్ సీసాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తొలగించడం అయింది. పక్క ప్లాన్ ప్రకారం పెట్టుకున్నారా గొడవ కోసం, లేదంటే వేరే కారణాలు ఏమైనా పెట్టుకున్నారు? దాని విషయం రాళ్ళు అయితే దీనికోసమే పెట్టుకున్నారు అనుకుంటున్నాం. ఎవరైనా వస్తే వాళ్ళ మీద రాళ్ళు విసిరి భయభ్రాంతులు గురి చేసేందుకే పెట్టుకున్నారు. బీర్ బాటలు కూడా ఆ క్రమంలోనే పెట్టుకున్నారని భావిస్తాను. చూస్తున్నా పెద్ద ఎత్తున ఇప్పటికీ రాళ్ల డంపును మరియు ఏదైనా మరణయుధంగా బీర్ సీసాలను కూడా, అంటే ఒక కార్యకర్తలు ఒకవేళ వస్తే టీడీపీ కార్యకర్తలు వారిపైకి విసిరేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ డంపును కూడా పోలీసులు ముందస్తుగా గుర్తించి క్లీన్ చేసి ఏమీ లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే అయితే దీనిపై పోలీసులు చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మురళీతో యోగానంద్, అనంతపురం నుంచి.